రోజుట్లాగానే పొద్దు పొడుస్తుంది, తెల్లారుతుంది. లేచారు, తమ తమ పనులకు వెళ్ళారు. మట్టి దొక్కటం, గడ్డి తీసుకొచ్చి ముక్కలు 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 గడ్డి ముక్కలు చేసి ఆహారం తినటం, మళ్ళా వెళ్ళి వెట్టి చేయటం, చేయలేక కలిసిపోయి ఆగితే వాళ్ళు వచ్చి కొట్టడం, కనీసం భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చునేదానికి కూడా అవకాశం లేకుండా శ్రమ అనుభవించటం. రోజుట్లాగనే ఆ రోజు కూడా తెల్లారింది, వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళారు. ఈలోపు ఒక వార్త వచ్చింది వాళ్ళందరికీ. ఒక వార్త ఏంటో తెలుసా? మన పక్షంగా మాట్లాడడానికి దేవుని చేత పంపబడి మోషే వచ్చాడట, అహరోను వచ్చాడట, రాజుతో మాట్లాడారట. రాజు వారిని ఏమీ చేయలేకపోయాడట. రాజును అడిగారట, ప్రజల్ని విడిపించాలి, ప్రజల్ని పంపించును అని. దావాలన్నమే వ్యాపించింది. రొటీన్ లైఫ్ 400 సంవత్సరాలుగా అదే రొటీన్ లైఫ్. వాళ్ళ తాతలు, తండ్రులు, వాళ్ళ ముత్తాత అదే రొటీన్ లైఫ్. కానీ ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన మలుపు దేవుడు తీసుకున్నాడు. 2 వ్యక్తుల్ని పంపాడు. వాళ్ళలో ప్రధానుడు మోషే. కార్యము నూతనపరచడం అంటే ఏంటో తెలుసా? ఊహించని మలుపు తిప్పటం, అనూహ్యమైన మలుపు తిప్పటం. అది నా దేవుడికి సాధ్యం. మీ రొటీన్ లైఫ్, మీరు రోజు అనుభవించే వేదన, బాధ, దుఃఖము, కృంగుబాటు, ఆ తృణీకారము, విమర్శలు, దూషణ రొటీనా? అదే ఇక తెల్లారితే అదే కదా అన్నట్టు అదే అయిపోయిందా? ఒక అనూహ్యమైనటువంటి మలుపు నా దేవుడు తీసుకుంటాడు. ఆనాడు ఇశ్రాయేల్లో తీసుకున్నాడు, ఈనాడు నీ జీవితంలో కూడా తీసుకుంటాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమిటా మలుపు అంటే? విడుదల సమీపించింది. చివరికి ఒకరోజు మళ్ళీ వార్త వచ్చేసింది. ఏమన్నా తెలుసా? ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలు సర్వ సమాజమును వెళ్ళిపోమ్మని ఆర్డర్ జారీ చేశాడు. మోషే గెలిచాడు. మనందరికీ స్వేచ్ఛ, సర్దుకోండి సామాను, పదండి బయటకి. అబ్బా, ఎంత సంబరపడి ఉంటారో, ఎంత సంతోషించుంటారో. విడుదల సమీపించింది. బంధకాలు తెగిపోయాయి, బానిసత్వం వదిలిపోయింది. ఒక ఆశ్చర్యకరమైన క్రియ జరిగింది. కార్యం నూతనపరచబడింది. దేవునికి మహిమ. అప్పటిదాకా వెట్టి చాకిరి చేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సొమ్ము, వెండి, బంగారాలు తెచ్చి ఇశ్రాయేలుకి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా దోచుకున్నారు, శ్రమని దోచుకున్నారు, సొమ్ముని దోచుకున్నారు, కష్టాన్ని దోచుకున్నారు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఇప్పుడు 2 మొత్తం ఇవ్వటం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా దోపిడీకి గురయ్యావేమో, ఇక నుంచి పొందటానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దోచుకున్న వాళ్ళ చేతుల్లోంచి వాళ్ళ దవడ మీద కొట్టి దానికి 4 తిరిగి నీకు అందేటట్టు చేయడానికి నా దేవుడు పూనుకున్నాడు. ఇప్పటిదాకా ఏ బానిసత్వంలో వేదన పడి రొటీన్ లైఫ్ను అనుభవించావో, ఒక ఆశ్చర్యకరమైన మలుపు ఈ సంవత్సరంలో నా దేవుడు తీసుకోబోతున్నాడు. విశ్వసిస్తే చూస్తావు.